హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేది క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఈ మునగాకుతో చపాతీ చేస్తాను ఫ్రెండ్స్. ఈ టమాటో అన్నీ వేసి ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 1/2 kg తీసుకోవాలి ఫ్రెండ్స్. మునగాకు 4 రెమ్మలు తీసుకున్నాను. ఇది మా చెట్లోది, ఫ్రెష్గా ఉండేది కాబట్టి నేను ఈ మునగాకుని కడగడం లేదు. తర్వాత పచ్చిమిరపకాయలు వాటర్లో కడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్. 3 పచ్చిమిర్చి వేస్తాను. టమాటోలు చిన్న సైజు 7 వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న టమాటోని 4గా తరుక్కోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇది బాగా హీట్ అయినాక మనము ఈ టమాటోలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా తరిగి పెట్టుకున్నాక ఒక టమాటో 4 ముక్కలుగా ఇది వేసుకోవాలి. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మిర్చిని 2 ముక్కలుగా చేసి ఆయిల్లో వేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటోలు మగ్గడానికి ఈ చిన్న స్పూన్తో ఈ రాక్ సాల్ట్ అనేది వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్ అనేది కొద్దిగా వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. పసుపు చిన్న స్పూన్తో వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ కొద్దిగా. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేస్తా ఉన్నాను పూర్తిగా. తర్వాత మిరప్పొడి కూడా 1 చిన్న స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా బాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా ఆయిల్లో మగ్గాలి ఫ్రెండ్స్. ఈ టమాటో అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇది బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కొద్దిగా మిగిలింది కదా ఫ్రెండ్స్. దీంతో ఈ మునగాకు అనేది వేసి ఒక్క చుట్టూ వేపుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది లేదంటే అడుగు పడుతుంది కాబట్టి. సాల్ట్ అనేది 1 చిటిక వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా మునగాకు అనేది ఆయిల్లో వేపామంటే పచ్చివాసన అనేది ఉండదు ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. అంతే ఫ్రెండ్స్, సరిపోతుంది. మరీ ఎక్కువ వేపకూడదు. ఇలా వేగిందంటే చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇది టమాటో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి అనేది బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. మిక్సీకి వేయాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ కప్పుతో 1 కప్పు వాటర్ వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. వన్ అండ్ హాఫ్ స్పూను రాక్ సాల్ట్ వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ సాల్ట్ అనేది బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ ఇది దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
ఇందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవచ్చు. ఈ కడాయిలో అనేది మునగాకు అనేది ఆయిల్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా ఈ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్లాస్తో 2.5 గ్లాసు వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ గోధుమ పిండి. ఇలా కూసుగా 2 గ్లాసులు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ గ్లాస్ వేస్తూ ఉన్నాను, 2 గ్లాస్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ వేస్తాను, మొత్తం 2.5 గ్లాస్ అవుతుంది. ఈ పిండి అనేది బాగా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం బాగా మెత్తగా, అప్పుడే చపాతీ అనేది బాగా వస్తుంది మనకి. మరీ గట్టిగాను ఉండకూడదు, మరీ మెత్తగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఈ పిండి అనేది, మనం కలుపుకునే పిండి. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసి బాగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇది ఎంత బాగా పిసికినామంటే మర్దన చేసి మన చపాతీ అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం పిసికే విధానంలో ఉంది చపాతీ మెత్తగా రావాలంటే. ఇలా వంటలు అనేది చేసుకొని ఈ గోధుమ పిండిలో మనం బాగా దీన్ని అద్దుకోవాలి ఫ్రెండ్స్, ఇలా ఈ ముద్దలన్నిటినీ. మన పిండి అనేది ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. అన్ని వంటల్ని ఇలా పిండిలో బాగా పొర్లిచ్చి ఇలా చిన్న చపాతీ మాదిరి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పిండిలో అద్దుకొని 2 వైపులా ఇలా. తర్వాత దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గోధుమ పిండి అనేది ఇలా పూసుకొని మేము ఇలా 2గా మర్చుకొని మళ్ళీ లైట్గా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండిని చల్లి ఇలా త్రిభుజం టైప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చపాతీ. అప్పుడు మనకు పొరలుగా వస్తుంది చపాతీ అనేది.
చేసిన ఈ చపాతీని బాగా పిండిలో రెండు వైపులా ఇలా అద్దుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనము చపాతీ చేస్తే మెత్తగా ఉంటుంది. తుంచామంటే గట్టిగా పిసుక్కున్నామంటే చపాతీ అనేది గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. మరీ మందంగానూ ఉండకూడదు ఫ్రెండ్స్, మరీ పలుచగానూ ఉండకూడదు, మీడియంగా రుద్దుకోవాలి చపాతీ అనేది. ఇలా మనము త్రిబుల్ షేప్లో చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం రుద్దేటప్పుడే ఆ షేప్ అనేది వచ్చేట్లు చూసి రుద్దుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక సూరి పిండిలో అద్దుకున్నామంటే మళ్ళీ పిండి యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. బాగా వస్తుంది చపాతీ అనేది. మాటికి మనము చపాతీకి పిండి అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది రుద్ది చూపిస్తాను. చివరి వరకు మనం పిండి అనేది వేయాల్సిన అవసరం లేదు, అద్దుకోవాల్సిన అవసరం లేదు. చపాతీ కర్రకు అతుక్కోకుండా, పీటకి అతుక్కోకుండా బాగా నీట్గా వస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఈ పెనం అనేది పెట్టాను ఫ్రెండ్స్ మనము చపాతీ ఫ్రై చేయడానికి. ఇలా పెనుము హీట్ అయిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మంట అనేది. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా. చూడండి ఫ్రెండ్స్, చపాతీ అనేది బాగా పొంగుతూ ఉంది. మనము కలిపే విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చపాతీ అనేది స్మూత్గా రావాలంటే. తిప్పించాక దీనిపైన కూడా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చుట్టుపక్కల కాలింది. ఇప్పుడు మనం చపాతీ అనేది తీసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ పెనానికి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకదానిపైన ఒకటి వేసినా కూడా ఈ చపాతీ అనేది ఏమీ అతుక్కోదు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాలింది. ఇంత మాత్రం కాలిందంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రతిసారి మనం చపాతీ కాల్చేటప్పుడు కంపల్సరీ పెనానికి ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలింది. ఇప్పుడు మనం చపాతీ అనేది తీసేయాలి. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన చపాతీలు అనేది మసాలా చపాతీ రెడీ అయింది ఫ్రెండ్స్. సాఫ్ట్గా మెత్తగా ఉంది. చూడండి తుంచితే ఎలా తునుగుతూ ఉందో. పొరలు పొరలుగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసామంటే. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టారంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.